IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడి టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నెలలో సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తూ ఉంది. ఆగస్టు 15వ తారీఖు నుంచి ముహూర్తం ఖరారు చేశారు. ఆగస్టు 15వ తారీఖున అన్నా క్యాంటీన్ల ప్రారంభం జరగబోతుంది. అదే రోజున మరొక సంక్షేమ పథకం అనేటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించబోతున్నారంటూ అందరూ కూడా భావించడం జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో కూడా ఈ పథకాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేయడం జరిగింది. కూటమిలో ఉన్నటువంటి కొంతమంది పెద్ద నాయకులు కూడా ఆగస్టు 15వ తారీఖు నుంచి అన్నా క్యాంటీన్లతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నేపథ్యంలో మహిళలంతా కూడా సంక్షేమ పథకాల కంటే ముందుగా ఉచిత బస్సు ప్రయాణం గురించి అయితే అందరూ ఆసక్తిగా చర్చించుకోవడం జరిగింది. ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఏపీ ప్రభుత్వం కల్పించబోతుందంటూ మహిళల్లో పెద్ద ఎత్తున కూడా చర్చించుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు తాజాగా రవాణా శాఖ మంత్రి అయినటువంటి రాంప్రసాద్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి చూస్తే 15వ తారీఖున కేవలం అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం ఉండబోతూ ఉంది. అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అనేది ఉండట్లేదు అనేటువంటి విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేయడం జరిగింది. ఆగస్టు 15వ తారీఖు నుంచి కాకుండా గత 2 నెలల తర్వాత అంటే సెప్టెంబర్ కానీ అక్టోబర్లో కానీ ఈ యొక్క పథకాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అయితే తెలపడం జరిగింది. అదే ఆగస్టు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు ప్రయాణం అంటూ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. ఆగస్టు 15వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతుందంటూ ప్రకటన చేసిన నేపథ్యంలో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో మంత్రి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అనేది మహిళలకు కొంత నిరాశ కలిగించే అంశాలుగానే చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదంటూ కొంత విమర్శ వస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా సూపర్ 6 పథకాలను చూస్తే నాకు భయం వేస్తూ ఉంది, ప్రస్తుతం ఖజానాలో రూపాయి కూడా లేదు, ఖాళీగా ఉంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల తర్వాత అందరూ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఎగ్గొట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందంటూ విమర్శించడం జరిగింది. ఇక ప్రత్యర్థులైనటువంటి వైసీపీ పార్టీ కూడా సంక్షేమ పథకాలను అమలు చేసే ఉద్దేశం ఏమాత్రం కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి లేదు అంటూ కూడా తీవ్రస్థాయి విమర్శలు అయితే కంటిన్యూ ఇంకా చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే మంత్రి రాంప్రసాద్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇంకొక 2 నెలలు వాయిదా పడబోతూ ఉంది. ఈ పథకానికి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అధ్యయనం చేస్తూ ఉన్నారు. కొన్ని నివేదికలు రప్పించుకుంటున్నాం, దీనికి సంబంధించే అధ్యయనం చేస్తున్నాం కాబట్టి ఈ పథకాన్ని 2 నెలల పాటు వాయిదా వేస్తున్నామంటూ కూడా మంత్రి స్పష్టం చేయడంతో మహిళలకు కొంత నిరాశ గురైనటువంటి అవకాశం అయితే తెలుస్తుంది. ఇక ఆగస్టు 15వ తారీఖున అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం అయితే ఏపీ ప్రభుత్వం చేసేందుకు రంగం సిద్ధం చేసుకోవడం జరిగింది. మొత్తం 3 విడతల్లో అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం జరగబోతున్న తరుణంలో ఆగస్టు 15వ తారీఖున మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 100 క్యాంటీన్లో ప్రారంభం అయితే చేయబోతూ ఉన్నారు. ఇక అన్నా క్యాంటీన్లు ఒకటి ఆగస్టు 15వ తారీఖున ఉండబోతుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆగస్టు 15వ తారీఖున కాకుండా 2 నెలల తర్వాత ఏపీ ప్రభుత్వం ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది.